ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. మీరు ఈరోజు షర్మిల ప్రెస్ మీట్ని మీరు చూసినట్టయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఆమె క్లుప్తంగా ప్రెస్ మీట్ ద్వారా జనాలందరికీ తెలిసే విధంగా చెప్పారు. సరే, దీన్ని కూడా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏమంటారంటే అన్నతోటి ఆస్తుల కోసం ఇలా మాట్లాడుతుందని కూడా, అంటే ప్రజలు అనేవాళ్ళే తెలివైన వాళ్ళు. రాజకీయ నాయకులు ఎప్పుడూ తప్పు కాదు, నేను మరీ చెబుతున్నాను. ఇక్కడ ప్రజలే డేంజరస్, రాజకీయ నాయకుల కన్నా ప్రజలే డేంజరస్ అని నేను పదే ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఆ రోజు కూడా ఆ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది ఏందనేది ఫస్ట్ ఆ కథనం ప్లే అయింది సాక్షి టీవీలో. గుండెపోటుతో చనిపోయాడని విజయసాయి రెడ్డిని మొదటగా పంపించి గుండెపోటు అని తేల్చారు. సరే, గుండెపోటు అని తేల్చినప్పుడు అక్కడ ఉన్న రక్తం మరకలు ఎలా ఉంటాయి? అసలు రక్తం మరపలప్పుడు మన సొంత బాబాయో లేదా మన బంధువుల్లో మన రిలేషన్లో ఒక మనిషికి ఎలా జరిగింది అని అనుకో, జరిగినప్పుడు మనం ప్రూఫ్లను కాపాడాలి, కానీ ప్రూఫ్లు ఎవరైనా చెడిపోయాలనుకుంటారా? అక్కడికి పోలీసులు దర్యాప్తు బృందాలు వచ్చే సమయానికి వీళ్ళు అక్కడున్న ప్రూఫ్స్ అన్నీ కూడా మాయం చేయాలనుకుంటే ఈ హత్య ఎవరు చేశారు? ఇప్పుడు తన బంధువులకి ఎవరిని సేవ్ చేయాలని? అవినాష్ రెడ్డిని సేవ్ చేయాలనా, జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయాలనా, లేకపోతే భారతీరెడ్డి గారిని సేవ్ చేయాలనా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ కోసం హత్య చేశారంటే అలాంటి వ్యక్తిని, ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు అతను జీవన శైలి విధానం కానీ, అతను నడిచే నడవక కానీ అక్కడ అందరికి కూడా తెలుసు. వివేకానంద రెడ్డి చాలా స్లో, రాజశేఖర్ రెడ్డి గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా, లేకపోతే రాజారెడ్డి లాగా ఆయన స్పీడ్ ఏం కాదు. అందరితో ఎలా ఉంటాడో సహచరులతోటి మొత్తానికి తెలిసిందే. ఒక ఎంపీ టికెట్ కోసం మరి అతన్ని హతమార్చిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు కూడా సునీతారెడ్డి ఢిల్లీ చుట్టూరు, సిబిఐ చుట్టూరు తిరిగి పిచ్చిదైపోయింది. తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు చంపారో. కానీ ఒక ఎంపీ టికెట్ కోసం సొంత బాబాయిని కూడా లేపేస్తారు అని నేను అంతా, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ టికెట్ కథమాయి ఉంటాయిగా, ఒక్క పోతే పోయింది ఏమైంది అంటే ఒక ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య చేశారు అని అంటే, తల్లికి చెల్లికి న్యాయం చేయనాళ్ళు ఈ రాష్ట్రానికి రేపు 29లో వచ్చి ఏమి ఒరిగిస్తారనేది కూడా ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా. అయినా ప్రజలకి ఇవన్నీ ఏం పడతాయిలే, ఆ జెండానా ఈ జెండానా అని కొట్టుకుంటూనే సరిపోతుంది. కానీ ఎవరు ఎలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళని ఆలోచించే టైం ఎక్కడ ఉంది? నేను మొదట కానీ చెబుతున్నా, ప్రజలు అనేవాళ్ళు కరెక్ట్గా ఆలోచన చేస్తే ఇలాంటి నరరూప రాక్షసులను తీసుకొచ్చి మన నెత్తి మీద మనం ఎందుకు పెట్టుకుంటాం? మనకు ఎవరైతే మంచిగా న్యాయం చేస్తారో వాళ్ళకి మనం ఓటు అనేది అమ్ముకోకుండా ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మన జీవితం గురించి కాదు, రేపొద్దున భవిష్యత్తు తరాల కోసం, మన పిల్లల కోసమైనా కానీ మనం మంచి నాయకత్వాన్ని పెంపొందించాలని నేను ఈ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నా. ఇప్పుడు షర్మిలారెడ్డి ఇవాళ మీడియా ముఖంగా హత్య చేసిందని డైరెక్ట్గా వాళ్ళ అన్న భారతీరెడ్డి, అవినాష్ రెడ్డిని డైరెక్ట్గా ముగ్గురిని దోషులుగా తేల్చి చెప్పేసేది ఏముందో అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ తెలుసు. మరి మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామా? మరి ఇప్పుడు అక్కడ హతమార్చినప్పుడు రాష్ట్రంలో ప్రజల పెద్ద ఎక్కువేం కాదు, ప్రజల ప్రాణాలేం ఎక్కువ కాదు. తన సొంత బాబాయే వాళ్ళు ఇంత ఇదిగా చేశారు అంటే ప్రజల ప్రాణాలకు పెద్ద లెక్కేం కాదు. దీన్ని బట్టి ప్రజలు కూడా గమనించాలి. ఆ నాయకుడు అనేవాడు ఎలాంటి నాయకుడు ఉండాలి. నేను ఎవరిని సమర్థించట్లా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సమర్థించట్లేదు, అంతకుముందులున్న ఆ గవర్నమెంట్ని నేను సమర్థించట్లా. కానీ వ్యక్తిగతంగా మనకంటూ కొన్ని ఉంటాయిగా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకొని వచ్చే నాయకత్వాన్నైనా కానీ మన పిల్లల కోసం, మన కోసం కాదు, మన పిల్లల కోసమైనా మన భవిష్యత్తుని మార్చుకోవాలి.
ఎవడ కూడా ఎవడింట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన మీద ఉన్న ట్యాక్స్లు మన మీద, మన డబ్బులే వాళ్ళు ఏ పథకానికి వాడుకున్నా, దేనికి ఇచ్చినా మన డబ్బులే. వాళ్ళ ఇంట్లో పిల్లలకి చాక్లెట్లు కొనిపెట్టాలన్నా, లేకపోతే వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలన్నా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివియాలన్నా, వాళ్ళ పిల్లలకి కార్లు కొనిపెట్టాలన్నా, వాళ్ళ పిల్లలకి ల్యాండ్స్ కొనిపెట్టాలన్నా, వాళ్ళ పిల్లలకి ఇవన్నీ ఏమి చేయాలన్నా కూడా ఇదంతా ప్రజల డబ్బే. అది ఇదంతా కూడా ప్రజల సొమ్మే. వాళ్ళేమి ఇప్పుడు ఒక రైతు, సపోజ్ నేను చెబుతున్నాను, రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఒక రైతు 50 సంవత్సరాల పాటు ఆ భూమిని నమ్ముకొని ఉంటాడు. ఎంత సంపాదిస్తాడు ఆ రైతు? నాకు తెలియక అడుగుతున్నాను. 20 ఎకరాలు వేసే రైతులు, 50 ఎకరాలు, 200 ఎకరాలు వేసే రైతులు, మహా అయితే 4 ఎకరాలు 3 ఎకరాలు, అంతకన్నా కొనలేని వాళ్ళు దివాలు ఎత్తేసి ఇవాళ ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకొని ఉన్నారు రైతులందరూ కూడా. కానీ రైతుకి ఏ రోజు కూడా రైతు అంతే ఉన్నాడు. ఈ వైట్ కాలర్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కోట్లకు దొండుకొని ప్రజల సొమ్మును మొత్తాన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా విమానాల్లో వీటిలో తిరుగుతూ ఉన్నారు. మీరు దయచేసి చెబుతున్నాను, నాకు ఇందాక వాస్తవంగా ఒక చెల్లె ఇంత దారుణంగా మాట్లాడుతుంది అని అంటే ఒక అన్న గురించి మనం ఖచ్చితంగా తేరుకోకపోతే, ఇది నా అంతటా నేను తేరుకుంటున్నా, ఖచ్చితంగా చెబుతున్నా, మనం 100% దీన్ని ఆలోచించాలి. ఒక ఎంపీ కోసం బాబాయ్ హత్య జరిగింది అని అంటే అసలు వామ్మో, అంటే రాజకీయాలంటే ఇంత రక్త చరిత్రను సృష్టించాలా ఒక ఎంపీ సీటు కోసం? దయచేసి చెబుతున్న ప్రజలందరినీ కూడా రాజకీయాలు ఎన్నుకునేటప్పుడు మాత్రం ఎలాంటి నాయకుడిని అనేది మీరు ఖచ్చితంగా చూసి మాత్రమే ఎన్నుకోండి. అది ఎందుకు చెబుతున్నానంటే, ఆ రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎలక్షన్ టైంకి వస్తారు, తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు దండుకుంటారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వస్తారు. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ. రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకటే. వీళ్ళలో మేలు రకంగా ఉన్న ఆ నాయకుడు ఎవరనేది మీ యువకే వదిలేస్తున్నాను. ఇంకా కులాల కోసం, కొట్లాటల కోసం ఇలాంటివన్నీ జరిగినాయి అనుకో, ఇంకా ఎలకాలం వాళ్ళే వెళ్తూ ఉంటారు. మనం ఇలాంటివన్నీ వాళ్ళేమోనో ఏసీ ఆ స్కూల్లో ఏసీ బస్సుల్లో వాళ్ళ పిల్లల్ని అన్నీ చేపిస్తూ ఉంటారు. కేవలం మన పిల్లల్ని మాత్రం మామూలు నార్మల్ బస్సుల్లో చదువులు చెప్పించి అంతంత మాత్రం మనవాడు ఇక్కడే అయిపోతాడు. వాడు అవినీతి సొమ్ముతో దండుకొని వాడు కోర్టులో పడిగెత్తిపోతాడు, వాడు విమానంలో తిరుగుతూ ఉంటాడు. దయచేసి ఇదంతా కూడా మీరు కూడా గమనించాలి. రాజకీయాల ద్వారానే ఏదైనా కూడా జరిగిద్ది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు అధిష్టానం మీద కూర్చున్న తర్వాత అతని నిర్ణయమే. 5 సంవత్సరాలు వాడే రాజు, వాడు చెప్పిందే వేదం. నువ్వు 100 మంది కాదు, నీ వెనకాల ఎంతమంది చెప్పినా కూడా ఆ రాజకీయ పవర్ అనేది అలాంటిది. దయచేసి చెబుతున్నాను, రాజకీయ నాయకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. 2029కైనా కానీ ఇలాంటి రాజకీయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఓటు ఎవరికి వేయాలనేది ఇప్పటి నుంచే మీరు సన్నద్ధమవమని నా మనవి.